నా ఉద్దేశంలో అండి పథకాలు అనేవి కూర్చొని మేపడం తినటం ఇంకే పని పాట ఉండదు నా ఊళ్ళకి. మేమేమో ఇక్కడ కష్టపడి వ్యాపారం చేసుకుంటూ ట్యాక్సులు కడితే ఈ ట్యాక్సులు తీసుకుని దొబ్బుకెళ్ళి తినడం వాళ్ళు అంతమించి ఏం లేదు. ఆ పథకాల కోసం వెయిట్ చేసి ఆ 40-30% చూసారా, వాళ్ళు పని చేయరు. ఫస్ట్ తారీఖు వచ్చేయాలి వాళ్ళకి అన్ని పథకాలు తిన్నగా వచ్చేయాలి వాళ్ళకి. ఇంకా అభివృద్ధి, ఇండస్ట్రీ, రోడ్లు, వాటరు, కరెంటు, మిగతా రేట్లు తగ్గుతాయి ఏమన్నా, పోనీ ఏమన్నా హౌస్ సోర్సెస్ ఎక్కువ, ఏమన్నా పెట్టుబడులు వస్తాయి, ఏం ఆలోచించాలి వాళ్ళకి? అక్కర్లా వాళ్ళకి అభివృద్ధి, అక్కర్లా వాళ్ళకి. తినాలి ఫస్ట్ దారికి పడిపోవాలి, తిన్నగా వచ్చేయాలి వాళ్ళకి. తిన్నగా ఇంటికి వచ్చేసి ఇటు మంచం మీద పడుకొని తినేయాలి పొద్దున్న లేకంగా. మొన్న చూసుకున్నట్లయితే మాజీ ప్రభుత్వ మీడియా సంస్థలకు చెందిన ఒక మీడియా, శాటిలైట్ మీడియా, అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. వాళ్ళు చూశారు. ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు వాళ్ళకి? క్యాపిటల్ సిటీ అసలు క్యాపిటల్ అంటే తెలుసు అడిగి. అసలు క్యాపిటల్ 3 అన్నాడు, పోను 3 ఏడ్స్ వచ్చాడు. పోను వైజాగ్ అన్నాడు, వైజాగ్ అన్నా పెట్టి పోనీ డెవలప్ చేశాడా? ఏమీ లేదు. ఆడికి తెలిస్తే ఏమన్నా అనొచ్చు, ఆడికి తెలియదు కాబట్టి ఆడు ఏదైనా అవుతాడు. జరిగిన విషయం ఏంటంటే పాత్రికేయులే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎవరైతే ఉన్నారో ఇటు పక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీడియాలో ఉన్నారు. చెప్తాను, డిబేట్ లో జరిగిన కృష్ణరాజు గారు, ఆయన ఒకప్పుడు ఈయన పత్రికా విలేకరి. ఈయన ఏమంటారు అంటే, జనరల్ గా ఎవరైనా పొగడతలుగా ఉన్నప్పుడు ఏమంటారు, జనరల్ గా రాస్క కింద ఇంద్రలోకంలో ఉంటుంది అమరావతి డెవలప్ అయితే అంటున్నారు. దాన్ని ఈయన ఏమన్నారంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే 2వ స్థానంలో ఉందంట ఆంధ్రప్రదేశ్ వేశ్యల రాజధాని. ఇప్పుడు అమరావతిని వేశ్యల రాజధాని అని సంబోధించారు. మహిళలందరూ చెప్పులతో కొడుతున్నారు వాళ్ళ ఫోటోలు. అసలు అది ఒక మీడియా కింద మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క చేయట్లా. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ల కిందను దానికోసం వాడుకున్న మీడియా అది. దానికి మీడియాని మీరు దానికి ఇస్తే మేమేం చెప్పలేం. 4th ఎస్టేట్ కదా, అది వేస్ట్, అది పాంప్లెట్. ఓన్లీ ఫర్ ఒక పార్టీకి పాంప్లెట్, ఒక మీడియా పనికొచ్చింది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. దాని అసలు లేదు. మేము అలా చూడం, ఎందుకంటే అలా జనాలు చూడలేదు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. లాస్ట్ 5 years లో వాళ్ళ మీడియా ఏం చేస్తుంది, వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, జనాలు తెలుసుకున్నారు ఫుల్ గా. వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ 11 కూడా ఉండదు. అది ఓకే. ఈ మాట అనేది సమంజసమైన వేశ్యల రాజధాని అసలు వాళ్ళు ఏదైనా బాగుతారు పై 5 ఏళ్ళు బూతులు మాట్లాడుతూనే కూర్చున్నారు. వాళ్ళు అసెంబ్లీలో కూడా మాట్లాడారు బూతులు. ఇంకా వాళ్ళు అనలేదంటే మనం ఆశ్చర్యపడాలి. వాళ్ళు అంటారు. అయ్యా అసలు చెప్తున్నాను బూతులు పార్టీ అది. ఓకే, అందుకని నేను చెప్పండి. మనం అందరం వచ్చింది కూడా ఒక ఆడదాని నుంచే. ఇప్పుడు ఈ అన్నవాళ్ళు కూడా ఒక ఆడదాని నుంచే వచ్చారు. మరి వాళ్ళకు కూడా భార్య, తల్లి, చెల్లి, అక్క, అమ్మ, అత్త అందరూ ఉంటారు. వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడో తెలియదు కానీ వాడు ఒకడు ఉన్నాడు, ఆ కొమ్మినేని గాడు. ఆ కొమ్మినేని వాడు జర్నలిస్ట్, వీడు జర్నలిస్టుకే కళంకం తెచ్చిన సన్నాసులు. 60-10 వయసు పైన ఉంది. 60-70 ఎందుకు? బుద్ధి పెరగనప్పుడు వయసుతో పని. తాడి చెట్టుకు కూడా వయసు వస్తుంది, వాడికి వయసు రాదు. ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ విధంగా మాట్లాడడం. అయినా మన హోంమంత్రి గారు తగు చర్య తీసుకోవటంలా, ఆవిడ మాట వరకే పరిమితం అవుతోంది. మీరు తగు చర్య తీసుకోకపోతే మాత్రం ఇది గట్టిగా ఉద్యమించాల్సిందే, ఈ గవర్నమెంట్ చేత చేయించాల్సిందే. వాడెవడో కిరణ్ గారు తప్పు మాట అన్నాడు, మేము సమర్థించట్లా. వాడు అన్నది కూడా తప్పే. మరి వీడికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? వీడికి ఏమైనా ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా? లంచం ఇచ్చేమని ఆపాడా? లంచం ఇచ్చి ఆపుకున్నాడా? చెప్పారు ఎవరు ఏమైనా కానీ మహిళల జోలికి చెప్పడానికి అది కావాలి, కార్యాచరణ కావాలి. ఇందాక అదే చెప్పి కిందసారి కూడా అదే చెప్పా. మీరు అది వస్తుంది ఇది వస్తుంది అని కాదు, పని ఎంతవరకు చేసావు అది ఇంపార్టెంట్. అంతేగాని నేను చేస్తాను చూస్తాను, ఈ రాజకీయంలో ఈ మాటలు సర్వసాధారణం. కానీ కార్యాచరణ ఉంటేనే ప్రజలు మిమ్మల్ని కూడా చూస్తారు, లేకపోతే మిమ్మల్ని కూడా పక్కన పెడతారు. భారతి గారు కూడా లేడీయే, ఎవరైతే ఆ ఛానల్ ఏమిటి నేను ఇందాక అదే అన్న. సీఎం గారి వైఫ్ కూడా మాజీ సీఎం గారు కాదు, మాజీ సీఎం గారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఇది వాళ్ళకి వర్తిస్తుందో లేదో, మరి వాళ్ళ దీనికే మనం వదిలేస్తున్నాం. మరి అక్కడ ఉన్న స్థానిక లేడీస్ కానీ వీళ్ళు కూడా చెప్పులతో అక్కడ మాజీ సీఎం వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళకే వర్తిస్తుందో లేదో వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే కొంచెం సంస్కారంతో ఉన్నాం కాబట్టి అంతకు మించి ఎవరైతే డిబేట్ వాడిని మామూలుగా చేయకూడదు. ఆ కృష్ణరాజు గారిని వాడు జర్నలిస్ట్, వాడు యాదవ పరమ సన్నాసి, మామూలుగా కాదు. కాకపోతే వాళ్ళ ఆడవాళ్ళని నేను అన్నాం, వాడు అన్నాడు కదా నేనంటే మా ఇది పోతుంది.
వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. వాళ్ళ ఖండించాల్సిన విషయమే కదా. తల్లి అక్కడే, చెల్లి వాడి భార్య అక్కడే ఉన్నారు. మరి వాడికి కూడా వర్తిస్తుందేమో, అది వాడి విచక్షణకే. ఏదైనా రాజకీయపరమైన అంశాల్లో వ్యక్తిగతంగా అంటారు. వ్యక్తిగతంగా కాదు, అసలు వాడబడి సన్నాసి, అది వేశ్యాగృహం అని చెప్పి అంత సన్నాసి వాడబడి ఉంటారు. ఇది సుమోటోగా కోర్టులు ఎందుకు తీసుకోవట్లా? కోర్టుకు కూడా అన్ని నేను సుమోటోగా తీసుకుంటానంటుంది. కోర్టు ఎందుకు సుమోటోగా తీసుకోదు? ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ల వరకే ఇస్తున్నారు. తీసుకెళ్లి కొల్లబడవాలి. కొల్లబడిస్తేనే ఈసారి అవుతాయి. పర్వాలేదండి, యావరేజ్ మీద బాగానే నడుస్తుంది ఇప్పుడైతే. అంటే నిన్న మొన్న ఒక వార్త బాగా సంచలనంగా ఉంది. ఏదైతే ఉందో, ఏదైతే అమరావతిని ఏదైతే ఇంద్రలోకం కాదు, ఏదైతే వేశ్యలు ఉండే ప్రదేశంగా ఒకళ్ళు అన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలా అనిపిస్తుంది? ఆ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏమంటారు? అంటే ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందండి. అది జరిగింది అనుకోండి బాగా, మనకి కూడా బాగుంటది కదండి. అందరికి ఉద్యోగాలు విజయాలు వస్తాయి, మొత్తం ఏదైనా సరే డెవలప్మెంట్ బాగుంటది. అలా జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. బాగుంది అనుకోండి, సంతోషం. పర్టికులర్ గా నేను అడిగింది ఏంటంటే సార్, ఈ అమరావతిని వేశ్యల రాజధాని అని అనడం ఎంతవరకు సమంజసం? ఒక డిబేట్ లో ఒకళ్ళు అనుకున్నారు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఛానల్లో వచ్చింది, తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే నేను ఏమంటున్నానంటే, ఏదైనా రాజకీయ పరమైన అంశాలతో మాట్లాడుకోవాలి కానీ వ్యక్తిగతంగా అలా అంటే అక్కడ లేడీస్ కూడా హట్ అయ్యారు సార్. ఎలా అనిపిస్తుంది? కాదండి, పర్వాలేదు. ఇప్పుడు అయితే మనకి అమరావతి గురించి ఆయన బాగా చేస్తారని ఉందండి, చేస్తారని ఉంది. అది ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఛానల్లో అమరావతి వేశ్యల రాజధాని అంటాం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతాను. తప్పు కదా? తప్పేలేండి, అది కూడా తప్పే. దాని గురించి అనుకుంటే తప్పే. అంటే ఆ మాట్లాడిన వ్యక్తి కూడా అవతల పక్క కూడా జర్నలిస్టే, ఆయన కూడా జస్ట్ ఫ్రీలాన్సర్ కదా, డిబేట్ లో పాల్గొంటారు కదా. కొంచెం చేస్తారండి. ఈయనైతే అమరావతిని డెవలప్మెంట్ చేస్తారని మాకైతే గ్యారంటీ ఉంది. చేస్తారని చెప్పి జనాలు కూడా నిలబెట్టారు. మహిళలు ఏమంటున్నారంటే, మీ ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటున్నాయి కదా, అలా వ్యక్తిగతంగా మాట్లాడడం సమంజసం కాదంటున్నారు. హోంమంత్రి కూడా యాక్షన్ తీసుకుంటానంటుంది. సో ఈ వేశ్యల రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని ఏదో పేపర్లో వచ్చింది, ఏది సెక్స్ వర్కర్లో ఎక్కువ ఉన్నారని చెప్పి. దాని గురించి మాట్లాడుతూ ఆయన అలా అన్నారు. సో ఇట్లాంటి ఈ వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా? అంటే మామూలుగా అలా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఆయన ఏం చేయాలనేది ఆయన చేస్తారు. ఆయన మీద నమ్మకం ఉంది జనాలకి, కొంతమందికి ఉంది, లేదని అనకూడదండి. మిగతా అంశాల్లోకి వచ్చేద్దాం సార్. చూసుకుంటే ఈ పథకాలు మెయిన్ గా ఎక్కువ ఫోకస్ చేశారు. మరి ఖజానా భారం మన మీద పడుతుంది రేపు, రేట్లు ఇలాగ నూనెలకి, లేకపోతే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి ఏమన్నా ఉంటుంది? ఎందుకంటే మళ్ళీ పథకాలు అమల్లోకి వస్తున్నాయి కదా. అది రాకూడదని అనుకుంటున్నామండి. అది వచ్చిందనుకోండి జనాలు కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, అది కూడా ఆయన ఏదైనా సరే కవర్ చేయాలని అనుకుంటున్నాం మేము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా అవసరం ఉందా, లేదో హామీ ప్రకారం చేయాల్సిందేనంటారు? ఏమండి, మహిళల కంటే ఇప్పుడు అనవసరం అండి, అది బస్సులు అనవసరం. దాని గురించి అయితే వేస్టే నన్ను అడిగితే. అది తదుపరి ఎలా ఉంటుంది? 4 ఏళ్ళ భవిష్యత్తులో ఉద్యోగ కల్పన ప్రథమంగా ఉంది. రేపు డిఎస్సి ఎగ్జామ్ ఒకటి ఉంది, ఉపాధ్యాయుల నియామకం ఒకటి ఉంది. దీంతో పాటు ఈ పథకాలు అస్తవ్యస్తంగా ఉంది కదా. 151 కోట్లు ఇప్పటికే అయిపోయింది అప్పులు. మరి రేపు చూస్తే ఈ 4 సంవత్సరాలు ఎన్ని అవుతాయి చెప్పలేమండి. దాని గురించి అయితే మనం ఆయనే ఏదైనా సరే చెయ్యాలా. 1 ఇయర్ ఎలా పర్లేదండి, బాగానే ఉంది. పోలవరం అమరావతి కూడా అవుతుందంటారు? అది కూడా జరుగుతుంది అంటున్నారండి. జరుగుతుంది అంటే మనం చూడలేదు, జరుగుతుంది అంటున్నారు. జరగాలనే కోరుకుంటున్నాం. శుభ్రంగా అయిందనుకోండి. చాలా దారుణంగా మాట్లాడారండి. అసలు అట్లా మాట్లాడకూడదు. అసలు అమరావతి చాలా చరిత్ర గల అమరావతి అండి. అలాంటి దాని గురించి అసలు మాట్లాడడం మాకు వినడానికి చాలా బాధగా ఉందండి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఖండిస్తున్నాయి. సోషల్ గా ఉండే వీళ్ళు కూడా, సోషల్ మీడియా మీద పనిచేసే వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. అనేక వక్తలు కూడా ఖండిస్తున్నారు. ఏదైనా ఉంటే దానికి ఒక వివరణ అనేది వేరే విధంగా సొంత అభిప్రాయం ఉండాలి. కానీ మీడియాలో వేశ్యల రాజధాని అంటే అసలు ఏమనుకుంటున్నారని చెప్పి రైతులు కూడా ఈ చెప్పులతో కొడుతున్నారు కదా సార్, ఫోటోలు. అవునండి, అసలు అమరావతి రైతులు చాలా బాధపడుతున్నారండి. ఆడవాళ్ళు కూడా అట్లా మాట్లాడకూడదు. అసలు ఆ రకంగా ఎందుకు మాట్లాడారో అసలు మాకే అర్థం కావట్లేదండి. అసలు అట్లా మాట్లాడుకుని ఉండాల్సింది. అసలు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. వాళ్ళు మాట్లాడకూడదు. జర్నలిస్ట్ గారు సార్, ఆయన పారదర్శకంగా ఉండాలి, సమపాలనలో ఉండాలి. ఏదైనా ఒక డిబేట్ అంటే కనుక ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకు అంటే ఆ ఫ్యామిలీలు కూడా అక్కడ కూడా ఉంటాయి కదా సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉంటాయండి. అది ఆలోచించుకుని మాట్లాడాలి. మనకు ఫ్యామిలీ ఉండే, మనకి లేడీస్ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మనం మాట్లాడేది అని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అది చాలా దురదృష్టకరం అండి మాట్లాడుతున్నారు. మాజీ మీడియాకి సంబంధించి భారతి గారు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఆవిడ కూడా మీడియా ముఖంగా జగన్ గారు కలిపి క్షమాపణ చెప్పాలనేది ఇప్పుడున్న నాయకుల డిమాండ్. ఒక పక్క హోంమంత్రి వంతి గారు ఉన్నారు కదా, వంగలపూడి వంతి గారు,
ఆవిడ కూడా మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామంటున్నారు, ఎలా చూడాలి? అవును, మరి తీసుకోవాలండి, తప్పదు కదా మరి. భారతి గారు కూడా దాని గురించి ఆలోచించాలి. ఆవిడ కూడా ఒక ఆడపడుచు కాబట్టి ఆవిడ కూడా ఆలోచించాలి. దాని గురించి మీడియా పరం కూడా క్షమాపణ చెప్తానే చాలా మంచిదండి. అసలు ఈ ఘటన జరిగిన రెండో రోజు కూడా ఆయన మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తాననే ఉద్దేశంతో మళ్ళీ నేను దాన్నే బలోపేతం చేస్తాను, నేను దానికే ప్రోత్సహిస్తాను అన్నట్టుగా మాట్లాడారు కృష్ణరాజు గారు, జర్నలిస్ట్ ఆయన. ఇటుపక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు ముందులో దాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసినందుకు ఇప్పుడు ఆయన పరిణామం అనుభవించాల్సి వస్తుంది, ఎలా ఉంది? ఇది చాలా కరెక్ట్ కదండి అని మాట్లాడేది విధానం. అసలు ఆయన పునరాలోచించుకోవాలి, చాలా కరెక్ట్ కాదు. దాని గురించి చాలా ఇదిగా సీరియస్ గా ఉన్నారు గవర్నమెంట్ కూడా. మాకేమి లేదులే అయ్యా, మేము వరకునే ఉండం కానీ అయ్యా, ఏమి లేదులే, ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఏమిటి కానీ. ఇప్పుడు ఆ నాయన బంగారు నాయన ఉన్నప్పుడు బాగానే ఉండం, అందరం బాగానే ఉండం. అయ్యో అయితే ఏంటంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి, ఒకసారి పడి ఆగిపోయినాయి. ఒక్కసారి పడి ఇంక లేవు మరేమో, పిల్లలకి డబ్బులు లేవు, పెద్దవాళ్ళకి డబ్బులు లేవు, అంతే. అయితే జూన్ 12 వరకు వెయిట్ చేయమంటున్నారు. మొన్న సచివాలయంలో కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా వచ్చి రాసుకుని వెళ్ళారా? ఏమీ లేవు అసలు, కనపడలేదు, ఎవరు కనపడట్లా, చూద్దామన్నా కనపడలేదు. ఏమన్నా అర్జీ కానీ ఏమైనా పెట్టుకున్నారా సచివాలయంలో? ఏమీ పెట్టుకోలేదు కానీ అన్ని ఓసారి వేస్తాను అంటున్నాడు, ఇంక గమ్మున ఉండం అంతే. అయితే ఒక విషయం జరిగింది, అమరావతి వేషల రాజధాని అని నిన్న అన్నారు పాత ప్రభుత్వాలు. ఎలా అంటారు బాబు? లేడీస్ బాగా హట్ అయ్యారుగా, అమరావతి వేషల రాజధాని అవన్నీ కాదు, ఏమీ లేదు అయ్యా, మాకేమీ లేదు, వరకు మేము ఉండం అయ్యా. బంగారు నాయన ఆ నాయన లేడీస్ అలా అనకూడదు కదా. చూడు మేము ఎన్ని వద్దయ్యా, ఆయన ఉన్నప్పుడు అయ్యా మా ఇక అన్ని బాగానే ఉండేవి, బాగానే చేసిన బంగారు నాయన ఇంకంతే.